సో నేడు కేఆర్ఎంబీ కీలక సమావేశం జరగనుంది. ఇటు కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు సమావేశం కానుంది. సాగర్ వివాదం, నీటి వినియోగంపై చర్చించనున్నారు. ఇక కృష్ణ జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తోందని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులపై చర్చించే అవకాశం ఉంది. నేడు కేఆర్ఎంబీ కీలక సమావేశం జరగనుంది. అయితే కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు సమావేశం కానుంది. సాగర్ వివాదం, నీటి వినియోగంపై చర్చించనున్నారు. ఇక కృష్ణ జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తోందని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులపై చర్చించే అవకాశం కూడా ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు. సంజన, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నది ఏదైతే జల వివాదం అయితే తారాస్థాయికి చేరింది. కేఎంబీ ఈ రోజు కీలక సమావేశం నిర్వహించబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబీకి ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న కేఆర్ఎంబీ చైర్మన్ ను కలిసి ఏపీ అక్రమంగా కృష్ణా జలాలను తరలించుకుపోతుంది, ఏదైతే నిర్ణీత కోట కంటే ఎక్కువగా కూడా ఈ యొక్క నీళ్లను తరలించుకుపోతుందని చెప్పి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ రోజు ప్రత్యేకంగా కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 811 టీఎంసీలు కేటాయించడం జరిగింది ట్రిబ్యునల్ ప్రకారం. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ఏపీ బైఫర్కేషన్ తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీ ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ట్రిబ్యునల్స్ తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ వాటా పెంచాలని అప్పటి నుంచి కూడా తెలంగాణ వాదిస్తూ వస్తా ఉంది. కృష్ణానది తెలంగాణలో 69% కృష్ణానది తీరం ఉంది, పరివాహక ప్రాంతం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు ఈ యొక్క కోట అనేది పెంచాలని డిమాండ్ చేస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే నిర్ణీత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి 657 టీఎంసీలను వినియోగించుకుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం వాదిస్తా ఉంది. తెలంగాణకు కేవలం 220 టీఎంసీలు కూడా ఇంతవరకు కూడా యూజ్ చేసుకోలేదు. అక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన నీటిని తరలించుకోబోతుంది. దీనిపై కేఆర్ఎంబీ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ రోజు హైదరాబాద్ లో కేఆర్ఎంబీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతా ఉంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం ఈ రోజు మధ్యాహ్నం బోర్డు సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి అదేవిధంగా తెలంగాణకు, ఏపీకి నీటి యొక్క తరలింపులపై ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు టెలిమెట్రీ విధానం ఉపయోగించాలని చెప్పేసి తెలంగాణ ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తా వస్తా ఉంది. ఎందుకంటే టెలిమెట్రీ విధానం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుముఖంగా లేదు అని చెప్పేసి గతంలోనే పలుమార్లు కేఆర్ఎంబీ దృష్టికి తెలంగాణ తీసుకురావడం జరిగింది. టెలిమెట్రీ విధానం అమలుకు అయితే ఎంత ఖర్చు అయినా భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ మేము నీటి విషయంలో రాజీ పడమని చెప్పి ఇటు తెలంగాణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ రోజు జరిగే సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారనే దాంతో ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేఆర్ఎంబీ పై ఇటు ఏపీ ప్రభుత్వం గురుగా ఉంది. సో దీనికి సంబంధించి మరి ఈ రోజు జరిగే సమావేశంలో ఇప్పటికే ట్రిబ్యునల్ తీర్పులను ఉదాహరణగా ఏపీ చూపిస్తా ఉంది. ట్రిబ్యునల్స్ ప్రకారమే నీటి పంపకం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ ఇటు శ్రీశైలం, ఇటు నాగార్జున సాగర్ సంబంధించి కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా పెంచాలని తెలంగాణ డిమాండ్ చేస్తా ఉంది. మరోవైపు టెలిమెట్రీ విధానాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా లెక్కలతో సహా ఈ యొక్క నీటి యొక్క వాడకానికి సంబంధించి ఇరు రాష్ట్రాలు వాడుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని తెలంగాణ డిమాండ్ చేస్తా వస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు జరిగే సమావేశంలో మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై, ఎట్లాంటి చర్చలు జరుగుతాయన్న దానిపై అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.